నమస్తే మామ. రీసెంట్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు డబ్లో ఉండే ఒక 7 మూవీస్ తీసుకొచ్చిన. సో ఇప్పుడు నేను చెప్పబోయే 7 మూవీస్ కూడా రీసెంట్గా ఓటీటీలోకి వచ్చినాయి, బాగున్నాయి అండ్ తెలుగులో ఉన్నాయి. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ఒకటే మాట చెప్తా, వీడియో నచ్చితేనే లైక్ చేయి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకో, ఓకేనా. 7th పొజిషన్లో మూవీ మనకి డెవిల్స్ మౌత్ అనే ఒక సినిమా ఉందన్నమాట. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ ఉంది, తెలుగు డబ్బింగ్ బాగుంది. సినిమా ప్లాట్ ఏంటి అంటే, కొంతమంది గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒక దగ్గరికి వెళ్తారనమాట, ఒక చిన్న అడ్వెంచర్ లాగా చేద్దామని చెప్పి. కాకపోతే వాళ్ళు ఒక కేవ్లో ఇరుక్కుంటారు కొన్ని రీజన్స్ వల్ల. ఆ కేవ్లో నుంచి బయటికి రాలేరు, వస్తే చచ్చిపోతారు. ఎందుకు అలా చెప్తున్నా అండ్ అసలు అక్కడ అంత ప్రమాదం ఏముంది అని మీరు సినిమాలో చూసుకోవచ్చు అనమాట. మీకు ఒక మంచి సర్వైవల్ మూవీ కావాలి అంటే డెవిల్స్ మౌత్ సినిమా చూడండి, మజా వస్తుంది అనమాట. మరి గొప్ప సినిమా కాదు, మరి వర్స్ట్ మూవీ కాదు, ఒక మంచి డీసెంట్ సర్వైవల్ థ్రిల్లర్ అనమాట. అంటే నెక్స్ట్ ఏమవుతుంది అని చెప్పి మీరు ఆలోచిస్తారు, భయపడిపోతారు, ఆ రేంజ్లో ఉంటుంది. 6th పొజిషన్లో మనకి దీవానా అనే ఒక సినిమా ఉందన్నమాట. రీసెంట్గా చూసిన లవ్ స్టోరీ సినిమాస్లో ఇది బెస్ట్ వన్ అని చెప్తాం. ఈ సినిమా భలే యూనిక్గా ఉంటుంది అనమాట అండ్ చాలా రొటీన్ స్టోరీ లాగా ఉంటుంది. ఎందుకు అట్లా అంటున్నా చెప్తా చూడు. ఈ సినిమా ప్లాట్ ఏంటంటే, ఒక చిల్లర పోరగాడు ఒక అమ్మాయి, ఒక మంచి నీట్గా ఉండే అమ్మాయిని ప్రేమిస్తాడనమాట. ప్రేమించిన తర్వాత అసలు ఆ అమ్మాయికి చెప్పాడా లేదా అండ్ ఐ లవ్ యూ ఒప్పుకుందా లేదా అని చెప్పి మీరు సినిమాలో చూసుకోవచ్చు. ఇది ఒక యూనిక్ అనమాట. అంటే ఈ సినిమాలో వచ్చే ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ ఈ సినిమాకి హార్ట్. అంటే సినిమా ఫీల్ మొత్తం అక్కడనే ఉంటుంది, భలే మజా వస్తుంది. మీకు ఒక కొత్త టైప్ ఆఫ్ లవ్ స్టోరీ సినిమాలు చూడాలి అనిపిస్తే ఈ సినిమా చూడండి, పక్కా చెప్తున్నా మీకు మజా వస్తుంది. ఒక యూనిక్ లవ్ స్టోరీ సినిమా చూసినట్టు ఉంటుంది. 5th పొజిషన్లో మనకి హైజాక్ అనే ఒక సినిమా ఉందన్నమాట. ఈ సినిమా భలే మజా ఉంది. 2024లో వచ్చింది ఈ సినిమా, కానీ రీసెంట్గా తెలుగు డబ్బింగ్ వదిలారనమాట. సో ఆ ప్రకారంగా చెప్తున్నా, మీకు ఒక మంచి సర్వైవల్ థ్రిల్లర్ కావాలంటే ఈ సినిమా చూడండి. సినిమా ప్లాట్ ఏంటి అంటే, ఒక ఫ్లైట్ ఉంటుంది అనమాట, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తూ ఉంటుంది. సడన్గా ఆ ఫ్లైట్ని కొంతమంది హైజాక్ చేసి నార్త్ కొరియా వైపు తిప్పమంటారు. అసలు ఎందుకు అలా జరిగింది, అసలు ఎందుకు హైజాక్ చేస్తారు, తర్వాత ఏం జరిగింది అని మీరు సినిమాలో చూసుకోవచ్చు అనమాట. భలే మజా వస్తుంది. కొంచెం స్లోగా ఉంటుంది స్టార్టింగ్, కాకపోతే వెళ్ళే కొద్దీ మీకు మజా వస్తుంది, థ్రిల్లింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుందని చెప్పి సస్పెన్స్ కూడా బిల్డ్ అవుతూ ఉంటుంది అనమాట. వర్త్. మీకు ఈ వీకెండ్ ఒక మంచి కొరియన్ థ్రిల్లర్ మూవీ చూడాలి అంటే ఈ సినిమా చూడండి, తెలుగులో ఉంది. సినిమా పేరు హైజాక్. 4th పొజిషన్లో బాలన్ ది బాయ్ అనే ఒక సినిమా ఉందన్నమాట. ఈ సినిమా ఒక కొత్త టైప్ ఆఫ్ సినిమా. అంటే ఒక డార్క్ ఉంటుంది, మిస్టీరియస్గా ఉంటుంది అనమాట. సినిమా ప్లాట్ ఏంటి అంటే, ఒక అమ్మ ఒక కొడుకు ఉంటారు అనమాట. వీళ్ళు ఊళ్ళు తిరుగుతూ ఉంటారు. ఈ ఊర్లో తిరుగుతారు, ఆ ఊర్లో తిరుగుతారు, ఆ ఊర్లో తిరుగుతారు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పేరు చెప్పుకొని ఉంటారు. అసలు వీళ్ళు ఎందుకు అట్లా తిరుగుతున్నారు, ఎందుకు పేర్లు మార్చుకుంటున్నారు అని మీరు సినిమాలో చూసుకోవచ్చు అనమాట. ఇది ఒక కొత్త టైప్ ఆఫ్ మిస్టీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్తా. అంటే నెక్స్ట్ ఏమవుతుంది అంటే, అసలు ఎవరా వీళ్ళు అని అన్ని క్వశ్చన్స్ కూడా మీ మైండ్లో రన్ అవుతూ ఉంటాయి అనమాట. మీకు ఒక క్రేజీ మలయాళం స్లో బర్న్ థ్రిల్లర్ చూడాలి అంటే ఈ సినిమా చూడండి. సినిమా పేరు ది బలన్ ది బాయ్, తెలుగులో ఉంది. 3rd పొజిషన్లో చిన్ని చిన్ని ఆశయ్ అని చెప్పేసి ఒక సినిమా ఉందన్నమాట. మీకు ఒక సత్యం సుందరం లాంటి ఒక పీస్ఫుల్ సినిమా కావాలి అంటే ఈ సినిమా చూడండి మామ, చాలా బాగుంది. అంటే గొప్ప స్టోరీలు, ఫైటింగ్లు, డాన్సింగ్లు అవన్నీ ఏముండవు. ఒక పీస్ఫుల్ అంటే ప్రశాంతమైన కథ ఉంటుంది ఈ సినిమాలో. ఈ సినిమా ప్లాట్ ఏంటంటే, ఒక ఆమె వారణాసికి వెళ్తుంది. వారణాసికి వెళ్ళిన తర్వాత ఒక మనిషిని కనుక్కున్న తర్వాత ఏం జరిగిందని మీరు సినిమాలో చూసుకోవచ్చు. అంతకంటే ఏం చెప్పినా స్పాయిలర్ అయిపోతుంది. మీకు ఒక మంచి ప్రశాంతమైన సూతింగ్ సినిమా కావాలంటే చూడండి, భలే ఉంటుంది. సినిమా పేరు చిన్ని చిన్ని ఆశయ్, తెలుగులో ఉంది. 2nd పొజిషన్లో మట్టి కుస్తీ 2 ఉంది అనమాట. మీలో చాలా మంది మట్టి కుస్తీ సినిమా చూసే ఉంటారు. ఈ సినిమా మన తెలుగు స్టేట్స్లో చాలా పాపులర్ అయింది. తెలుగు టీవీ ఛానల్స్లో మాత్రం రుద్ది వదిలేరు. ఇప్పుడు ఈ సినిమాకి 2nd పార్ట్ వచ్చింది. మీకు ఒక మంచి కామెడీ ఫ్యామిలీ డ్రామా సినిమా కావాలంటే చూడండి, భలే మజా వస్తుంది. మీ ఇంట్లో వాళ్ళతో ప్రశాంతంగా కూర్చొని నవ్వుకునే రేంజ్ ఉంటుంది అనమాట సినిమా. 1st పొజిషన్లో ఉండే సినిమా పేరు రావ్ బహదూర్ అనమాట. రీసెంట్గా వచ్చిన సినిమాస్లో దీనంత యూనిక్ సినిమా నేనైతే చూడలేదు, మజా వచ్చింది. సినిమా ప్లాట్ ఏంటి అంటే, ఒక మనిషి ఉంటాడు. ఆ మనిషికి ఒకరోజు ఒక చిన్న అనుమానం వస్తుంది. ఆ అనుమానం తనని ఎంత దూరం తీసుకెళ్ళింది అనేది సినిమా ప్లాట్ అనమాట. ఒక అనుమానం ఇంత దూరం తీసుకెళ్తుందా, ఎందుకు ఇట్లా చేస్తున్నావురా బాబు అనిపిస్తుంది.
భలే ఉంటుంది. స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉంటుంది, కాకపోతే సెకండ్ హాఫ్ మాత్రం పరిగెత్తుతుంది అనమాట. టకటక టకటక వెళ్తూ ఉంటుంది. కామెడీ చాలా బాగుంటుంది. అసలు ఇది ఇంతగానం ఎందుకు చేస్తుండ్రా భయ్ అని చెప్పి మీకే అనిపిస్తుంది అనమాట. భలే ఉంటుంది. మీకు ఒక మంచి తెలుగు సినిమా, హై క్వాలిటీ సినిమా కావాలి అంటే రాహు బహదూర్ చూడండి. ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ గైస్ ఇది అనమాట ఈ వారం ఓటీటీలోకి వచ్చి బాగుండే సినిమాలు తెలుగులో ఉన్నవి. అండ్ గైస్ వీడియో నచ్చితేనే లైక్ చేయండి, అండ్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎలా ఉంది, ఏమన్నా బాగాలేదా, మార్చుకోవాలా అంటే కామెంట్ చేయండి, నేను మార్చుకోవడానికి ట్రై చేస్తా.